హాయ్ అందరికీ, ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మా వినాయక చవితి ఎలా జరిగిందో మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ మేము వినాయకుడిని ఇంట్లో అయితే పెట్టుకోము, మా ఆడబిడ్డ వాళ్ళు పెట్టుకుంటారు, మేము అక్కడికే వెళ్ళేది. మా పెద్ద పాప చిన్న ఉన్నప్పుడు ఒకసారి పెట్టినాము, ఇంకా తర్వాత పెట్టలేదు. ఇంకా మా పెద్ద పాప మమ్మీ అందరు వినాయకుడిని పెట్టుకుంటున్నారు, మనం కూడా ఇంట్లో పెట్టుకుందాము అని డైలీ ఏడ్చింది అన్నట్టు. సరేలే అని మేము కూడా ఇంకా స్టార్ట్ చేసినాము వినాయకుడిని పెడదామని. డెకరేషన్ వాళ్ళ డాడీ సాయం తీసుకొని బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ మొత్తము వాళ్ళే చేసుకున్నారు, మా పాపనే చేసుకుంది. ఓన్గా క్రియేట్ చేసుకోవడం తనకు చాలా ఇష్టం. డెకరేషన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మా పాప ఓన్గా తన టాలెంట్తో తను చేసుకుంది ఫోన్లో చూసి. పిల్లలకి చిన్న చిన్న ఆనందం కదా, సరే నాన్న నీకు ఎలా అనిపిస్తే అలా చేద్దాం అనేసి తన ఒపీనియన్తోనే తన అనుకున్న డెకరేషన్ చేసుకొని ఇంకా గణేష్ని కూడా మేము పెట్టినాము. నిన్నటి నుంచి కంటిన్యూ వర్షం పడడం వల్ల అన్నీ తీసుకురావడం ఇబ్బంది అనిపించింది. ఇంకా వాళ్ళ డాడ్ అయితే 2-3 టైమ్స్ బయటికి వెళ్ళిండు, తడిచిపోయేసే వచ్చిండు. ఇంకా అయినా పిల్లల ఆనందం కదా, సరే దేవుణ్ణి ఇంకా అడుగుతుండ్రు పాప కూడా అనేసి ఇంట్లో పెట్టుకుంటే మంచిదే కదా అనేసి ఇంకా మేము ఇంకా వినాయకుని తీసుకొచ్చినాము. ఇంకా అది కూడా నా చేతులతో నేనే పెడతా మమ్మీ అని ఇంకా ఆమెనే మొక్కి స్టూల్ మీద పెట్టింది. ఆమె అంటే మా చిన్న పాప, ఆమెకు ఇంకే ఎక్కువ ఇంకా నేను పెడతా అని మా చిన్న పాప ఏడుస్తుంది. ఇద్దరు కొట్లాడుతుర్రు. ఇంకా మా చిన్న పాపకి కొంచెం భక్తి ఎక్కువ, ఇంకా తను మొక్కుతూనే ఉంది, ముద్దిస్తూనే ఉంది దేవునికి, ఇంకా ఆగట్లేదు అన్నట్టు. వాళ్ళ అక్కను టచ్ చేయనియట్లే, ఏం చేయనియ. బొజ్జ గణపయ్య సూపర్ ఉన్నాడు కదా, ముద్దుగా ఉన్నాడు, క్యూట్గా. మార్నింగ్ లేచి ఇండ్లన్నీ క్లీన్ చేసుకొని స్నానాలు చేసుకొని ప్రసాదాలు చేసుకొని, ప్రసాదాలు అంటే ఉండ్రాల పాయసం కదా స్పెషల్ గణపతికి. ఇంకా పాయసం నాకు రాదు, చేద్దాం అనుకున్నాను. ఇంకా మా వారుండి అమ్మ అలాంటి ప్రయోగాలు చేయబాకు, వచ్చింది చేయని అంటే సేమియా వేసి పులిహార గుగ్గిళ్ళు ఇంకా అవి 3 అయితే దేవునికి ప్రసాదంగా అయితే చేసిన. పిల్లలకు స్నానాలు చేయించుకొని ఇంకా ప్రసాదాలు అవన్నీ వేసుకునేసరికి దేవునికి పూజ పెట్టి అక్కడ మంచిగా ఫినిష్ అవ్వడానికి నాకైతే 2 అయ్యింది. రూహి పాప అయితే ఆరతిస్తా అంటది, ఏ వర్క్ చేసినా మధ్యలో నేను చేస్తా అని ఏడుస్తుంది. అది ఇంత డిస్టర్బెన్స్ అన్నట్టు. ఇంకా ఏడ్చడం స్టార్ట్ చేసింది అనుకో, ఇంకా అది చేతికి ఇచ్చేదాకా మాననే మానదు. అట్లా నాన్ స్టాప్ వాగుతూనే ఉంది. ఓన్ వాయిస్ పెడితే మంచి ఫన్నీగా ఉండేది ఆమె చేసే క్యూట్ చేష్టలు, కాకపోతే డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంది సౌండ్స్ అనేసి ఇంకా ఇట్లా వాయిస్ ఇవ్వడం జరిగింది. దేవునికి బొట్లు పెట్టేటప్పుడు కూడా నేను పెట్టొద్దంట, వాళ్ళే పెడతారంట. వాళ్ళకి రావట్లేదు, ట్రై చేస్తుర్రు కానీ వినట్లేదు. నేను పెడతానంటే సరే అని వాళ్ళతో పెట్టించి వాళ్ళతో దండలు వేయించి అంత దేవునికి అయితే వాళ్ళతోనే మా పెద్ద పాప చేతుల మీదుగా రెడీ చేయించి పెట్టినాము. తన బుక్స్ తీసుకొచ్చుకుంది, దేవుని దగ్గర పెట్టింది, దండ వేస్తుంది. అది రావట్లేదు కానీ కొంచెం ఇబ్బంది పడుకుంటూ వేస్తుంది, పిల్లలు కదా. పూజలు ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా చేయడానికి రాదు. నేనైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడూ పూజలు చేయలేదు, మ్యారేజ్ అయినాకనే పూజలు చూస్తున్నా అన్నట్టు. నేను అంతకుముందు కొంచెం క్రిస్టియన్ హాస్టల్లో అట్లా ఉండడం వల్ల మాకు పూజలు అంతా టచ్ లేదన్నట్టు. పెళ్ళైనాక చిన్న చిన్నగా అన్నీ నేర్చుకున్న. పూజలు కూడా మా వారు చేస్తారు, డైలీ చేస్తారు తను, నేను రేర్గా చేయడము. నేను పూజ స్టార్ట్ చేసినప్పుడే చెప్పిన, ఏం మిస్టేక్ లేకుండా ప్రశాంతంగా మంచిగా చెయ్యి అని అంటే నవ్వుతుండు, నాకు వచ్చు నేను చేస్తానులే అని చెప్పి. ముందు పూజలు కూడా అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. పిల్లలు పెద్దగా అవుతుండ్రు కాబట్టి ప్రతిదీ మనం ఇంట్లో ఏ ఫెస్టివల్ వచ్చినా మనం మన పిల్లలకు చేసి చూపించాలి, మనం చేసుకోవాలి. మన పిల్లలు మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి ప్రతి ఫెస్టివల్ ఇప్పటి నుంచి చేయాలి. పిల్లలకు చాలా ఇష్టం. ఇంకా మామూలుగా మొన్న బోనాలు అప్పుడే ఏడ్చింది, మమ్మీ బోనం చేయొచ్చు కదా మమ్మీ, మన ఇంట్లో ఎందుకు చేయవు, అందరు చేసుకుంటారు అని ఏడ్చింది. అట్లా పిల్లలకి ఇష్టం కాబట్టి చిన్నగా అన్నీ స్టార్ట్ చేయాలి. పూజలు అంతా చేయడం రాదు కాబట్టి ఆలోచిస్తా నేను, అంటే ఏదన్నా మిస్టేక్ కదా మళ్ళీ దేవుడి దగ్గర ఎందుకు అని. అందుకని ముందు అన్నీ నేర్చుకొని చేయాలి. ఇంకా పిల్లలకు కూడా ఇంకా పెద్దగా అవుతుండ్రు కదా, వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు.
బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా ఎట్లుంటుందో నాన్న, ఎందుకు నాన్న పేపర్స్తో వద్దు, అంత లుక్ రాకపోవచ్చు అని అంటే, లేదు మమ్మీ నేను చేసిన తర్వాత నీకు నచ్చకపోతే తీసేద్దాము, ఇట్లా బాగుంటుంది అని చెప్పి నాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆమె చేసిన తర్వాత ఇట్లా మొత్తం ఈ షేప్లో చేసిన తర్వాత అనిపించింది, అరే ఇంకా మనం పెద్ద గణేషన్ కాదు కదా, చిన్న గణేషన్ పెట్టుకుంటాం కాబట్టి ఇంత సైజ్ అయితే సరిపోతుందని అంతకు వాళ్ళు ప్లాన్ చేసుకొని చేసిండ్రు. నాకైతే చూడడానికైతే మంచిగా క్యూట్గా ఉంది, మంచిగా ఉంది. ఫ్రూట్స్ పెట్టేటప్పుడు కూడా ఇద్దరు కొట్లాడుతారు, నేను పెడతా అని. క్యూటీ పాపకు వస్తే లేదు, కాల్చుకున్నది అయింది మమ్మీ అని అంటుంది. మళ్ళీ రొటీన్ ఆ కాల్చుకున్నది కూడా తనకు సోయలేదు అన్నట్టు. అంటే దేవుడు అంతా ఎక్కడ వెళ్ళినా మామూలుగా మనం ఫోన్ చూస్తున్నా, దేవుని ఫోటో కనిపించినా, ఎక్కడ ఏం కనిపించినా మమ్మీ జాజా అని అప్పుడే ఎంబడే కళ్ళు మూసుకొని మొక్కుతుంది అన్నట్టు చిన్న పాప. ఇంట్లో రెగ్యులర్గా నేను చేస్తుంటేనేమో చూసి అరే పిల్లలు మొక్కుతుర్రు అన్నట్లుంటుంది. నేను అంత పూజ చేయను, వాళ్ళ డాడే వాళ్ళు ఇంకా మార్నింగ్ చేస్తారు కాబట్టి చిన్న పాప లేవకముందు కూడా పూజ అవుతుంది, వాళ్ళు స్కూల్స్కి వెళ్తారు కదా. కానీ చిన్న పాపకి అట్లా ఆటోమేటిక్గా ఇంకా దేవుని చూడగానే దేవుడు మొక్కాలి, బ్లెస్సింగ్ తీసుకోవాలి, ఇంకా అక్కడ ఖచ్చితంగా కింద బోల్రా వండుకొని మొక్కుతుంది, అది ఎక్కడ ఉండని ఆమెకు అట్లా అలవాటు అయింది అన్నట్టు. పూజ ఎట్లయితుందో ఏమో అనుకున్నాం కానీ ఫైనల్గా అయితే మంచిగా అయ్యింది. ఇంట్లో కూడా మంచిగా అట్లా ప్రశాంతంగా అనిపించింది పూజ అయిన తర్వాత. పిల్లలు కూడా ఇంక ఎంజాయ్ చేస్తుర్రు. ఇంకా రూహి పాప అయితే కొద్దిసేపు అవుతుంది మళ్ళీ పోయి మొక్కుతుంది, కొద్దిసేపు అవుతుంది మొక్కుతుంది, జాజా అని పిలుస్తూనే ఉందన్నట్టు. మార్నింగ్ ఈవినింగ్ పూజ పెట్టాలి బెటా, దేవుని ఇంట్లో పెట్టినాం కదా అని అంటే, మమ్మీ అవి నేను చూసుకుంటా, మార్నింగ్ ఎర్లీగా లేచి పూజ చేసి స్కూల్కి వెళ్తా, మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ నేనే చేస్తాను, మీరు చేయకూడదు, ఎందుకంటే ఇంట్లో పూజ మీరు పెట్టనియరు, పైకి ఉంటుంది కదా దేవుడు. ఇప్పుడు గణపతి కిందికి మంచిగా ఉన్నాడు కాబట్టి డైలీ నేనే పెడతా మమ్మీ అని పెద్ద పాప హ్యాపీనెస్ అన్నట్టు. తను మేము పూజ చేస్తున్నప్పుడల్లా నేను బొట్లు పెడతా, నేను మొక్కుతా, నేను హారతి ఇస్తానంటది. మా ఇంట్లో దేవుని సెల్ఫ్ పైకి ఉందన్నట్టు, నాకే అందదు. ఇంకా తనకు అట్లా ఇష్టం, అది అందదు కాబట్టి ఇంకా గణపతి కింద ఉండు కదా, డైలీ నేనే పెడతా అని తన హ్యాపీనెస్ ఇంకా అంతు లేదన్నట్టు. చూడాలి డైలీ పెడతదో లేదో కానీ చూడాలి, ఇంకా ఎర్లీగా లేచి పెడతానంది, ఇంకా చూడాలి ఆమె ఎట్లుంటుందో. పెద్దగా హడావిడి లేకుండా కూల్గా ప్రశాంతంగా మా పూజ అయితే ఈరోజు ఇట్లా జరిగిందండి. మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్, ఇలానే సపోర్ట్ చేయండి.
అన్ని విఘ్నాలు తొలగి అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.